క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ది ఇయర్ 2024 గా నిలిచింది ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ. దానికి సంబంధించిన దర్శకులు ధీరజ్ గారు మనతో పాటు ఉన్నారు ఈ రోజు ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవటం కోసం. నమస్తే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక సూత్నింగ్ మూవీ, అంటే సైలెంట్గా ఏమాత్రం సౌండ్ చేయకుండా కామ్గా వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సినిమాగా చెప్పొచ్చు. సో మీరు తీసినప్పుడు దానికి వచ్చిన అప్లాజెస్ పరంగా, ఇప్పుడు తీసుకుంటున్న అవార్డు పరంగా ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా అప్లాజ్ వచ్చాయి. అంటే ప్రేక్షకుల నుంచి, ఇండస్ట్రీ వాళ్ళ తరఫు నుంచి, మీడియా వాళ్ళ తరఫు నుంచి, అందరి నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. మా మైండ్లో ఇంకా అది రన్ అవుతూనే ఉంది. ఈ అవార్డు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ధీరజ్ గారు, జనరల్లీ లవ్ సబ్జెక్ట్ అయినా ఇంకోటైనా సరే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా అది ఒక సక్సెస్ ఎండింగ్ లేదా హ్యాపీ ఎండింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదో, లేకపోతే అది చెప్పే ధైర్యం దర్శకుల్లో లేదో, కథలో లేదో తెలియదు. కానీ ఇప్పుడు వరకు అలాంటి చిత్రాలు తెలుగులో రావడం అనేది చాలా తక్కువ. అంబాజీపేట అన్నది ఫ్యాక్ట్కి చాలా దగ్గరగా ఇదే జరుగుతుంది అన్న వాస్తవాన్ని చెప్పినట్లుగా అనిపించింది. గట్ ఫీలింగ్ మీకు ఎలా కుదిరింది? అంటే ప్రేక్షకులు కన్విన్స్ అవుతారని? లేదండి, అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా ఈ మధ్య మారాయి. రియలిస్టిక్ సినిమాల వైపే ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇంతకుముందులాగా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని మనం అన్ని హ్యాపీ ఎండింగ్లు ఉండాలి అనే రూల్ ఏం లేదు. సో కొత్తదనం సినిమాలు రావాలి అంటే రియలిస్టిక్ సినిమాలు అప్రోచ్లో ఉంటుంది. సో అదే మేము గట్టిగా నమ్మాము, సినిమా అలానే తీసాము. సో ఈ మూవీ మొత్తంలో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ నాకు అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి వచ్చిందండి. అంటే సినిమా రిలీజ్కి ముందే మేము ఒకసారి ఎడిట్ చూసుకోవడానికి ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎడిట్ చూసి అసలు ఒక్క సింగిల్ కరెక్షన్ కూడా లేదు, సినిమా యాస్టీస్ రిలీజ్ చేయని చెప్పి వెళ్ళారు. సో నాకు అది ఎప్పటికీ బెస్ట్ కాంప్లిమెంట్ అండి ఆయన దగ్గర నుంచి. మీకు ఈ చిత్రం మొత్తంలో ఎక్కడ మీకు హార్డ్ కోర్గా టచ్ అయింది మీ మనసు కంటే? సినిమాలో గుమ్మా సాంగ్ ఒకటి 100 మిలియన్స్ చేసింది. అదే నా ఫేవరెట్ సాంగ్, అందరికి కూడా అదే ఫేవరెట్ సాంగ్. సీన్స్ పరంగా అంటే శరణ్య గారి సీన్లో నాకు బాగా ఇష్టం. అంటే ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్, అంటే కథలో మెయిన్ పార్ట్ ఆవిడ. సో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్, ఆవిడ సీన్స్ అన్నీ బాగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి వినూత్నమైన కథలు, ప్రేక్షకులు ఒప్పుకునేది, కోరుకునే కొత్తదనంతో తీసే కథలు మేము కూడా పార్ట్ ఆఫ్ ద ఆడియన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.